హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2016లో రిలీజ్ అయిన నవ్ యూ సీ మీ పార్ట్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఒకవేళ మీరు ఇంకా నవ్ యూ సీ మీ పార్ట్ 1 చూడలేదంటే ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముందు ఆ వీడియోని చూసి తరువాత దీన్ని కంటిన్యూ చేయండి. ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో హార్స్మన్ వాళ్ళ లాస్ట్ షో పర్ఫామ్ చేసి ఇకపై మ్యాజిక్ షోస్ చేయమని ఆడియన్స్కి గుడ్ బై చెప్పి ద ఐ కమ్యూనిటీలో చేరుతారు. ఆ తరువాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పోయిన సినిమాలో లియోనల్ స్ట్రైక్ అంటే డైలన్ నాన్న ఎలా చనిపోయారో చెప్పారు. ఇప్పుడు ఆ షోలో ఏం జరిగిందో చూపిస్తారు. లియోనల్ స్ట్రైక్ షో పర్ఫామ్ చేయడానికి ముందు డైలన్ అతని దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళకండి నాన్న అని చెప్తాడు. దానికి లియోనల్ స్ట్రైక్ నాకేం కాదు డైలన్, బాక్స్ రివర్లో పడ్డ 300 సెకండ్స్ లోపు నేను బయటకు వచ్చేస్తా. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా కూడా నా దగ్గర రెండో ప్లాన్ ఉంది అని చెప్తాడు. ఈ మ్యాజిక్ షోలో బ్రాడ్లీ కూడా ఉంటాడు. అతని టీం మొత్తం అక్కడ జరిగేదంతా రికార్డ్ చేస్తున్నారు. షో స్టార్ట్ అయ్యాక లియోనల్ స్ట్రైక్ని సేఫ్లో లాక్ చేసి ఆ సేఫ్ని రివర్లో పడేశారు. డైలన్ ఒడ్డులో కూర్చుని ఒక్కొక్క సెకండ్ లెక్క పెడతాడు. 300 సెకండ్స్ అయిపోతాయి, కానీ లియోనల్ స్ట్రైక్ బయటికి రాలేదు. అక్కడున్న క్రౌడ్ ఇంకా స్టంట్ కోఆర్డినేటర్స్ భయపడతారు. రెస్క్యూ టీం రివర్ లోపలికి వెళ్లి లియోనల్ స్ట్రైక్ని వెతుకుతారు. ఇంకోవైపు డైలన్ చాలా ఏడుస్తుంటాడు. అక్కడ కట్ చేస్తే ఈ సినిమా పార్ట్ 1 జరిగిన 18 మంత్స్ తరువాత అవుతున్నట్టు చూపిస్తారు. బ్రాడ్లీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతను ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని అతని ఛానల్లో అప్లోడ్ చేస్తాడు. ఆ వీడియోలో ఏం చెప్పుంటాడంటే అందరూ హార్స్మన్ని రాబిన్ హుడ్స్లా చూస్తున్నారు, కానీ వాళ్ళందరూ దొంగల్లానే ఒక బ్యాంక్ని దొంగలించారు, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి డబ్బు దోచుకున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నా. హార్స్మన్, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, ఎప్పటికైనా నేను మీ మీద పగ తీర్చుకుంటా అని బ్రాడ్లీ అన్నాడు. నెక్స్ట్ సీన్లో డానియల్ ఒక సబ్వేలో ద ఐ కమ్యూనిటీ సింబల్ చూసి దాన్ని ఫాలో చేస్తూ ఒక సీక్రెట్ రూమ్ లోపలికి వెళ్ళాడు. ఆ రూమ్లో డానియల్తో ద ఐ కమ్యూనిటీ మెంబర్ ఒక అతను మాట్లాడతాడు. అక్కడ డానియల్ తప్ప వేరే ఎవరు ఉండరు. ఎవరిదో వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. 18 మంత్స్ నుంచి మేము ఎవరి కంట్లోనూ పడకుండా దాగునున్నాం. ఇంకెన్ని రోజులు మేము ఇలా ఉండాలి అని డానియల్ అడుగుతాడు. ద ఐ మీకోసం ఒక ప్లాన్ ఉంచుంది. త్వరలోనే హార్స్మన్ కంబ్యాక్ ఇవ్వచ్చు. డైలన్ మీకు ఆ ప్లాన్ గురించి చెప్తాడని అతను చెప్పాడు. డానియల్ ఒక కంట్రోల్ ఫ్రీక్. అందరూ అతని మాటనే వినాలనుకుంటాడు. హార్స్మన్ టీంకి డైలన్ లీడర్గా ఉండడం అతనికి నచ్చదు. ఆ వాయిస్ ఏం చెప్తుందంటే నీ టాలెంట్స్ని నమ్ము డానియల్, ద ఐ హార్స్మన్కి నిన్నే లీడర్గా అపాయింట్ చేయొచ్చు అని చెప్పి డానియల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమనింది. ఇంకోవైపు డైలన్ అతని కొత్త బాస్ దగ్గర హార్స్మన్ గురించి క్లూస్ దొరికాయి అని చెప్పాడు. వాళ్ళు ఆక్టా అని పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ ఓవెన్ కేస్ని నెక్స్ట్ టార్గెట్ చేయబోతున్నారని చెప్పాడు. ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు డైలన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని అతని బాస్ దగ్గర చెప్పాడు. డైలన్ చెప్పేవి నమ్మి తను కూడా FBI ఆఫీసర్స్ని ఆ చోటికి పంపిస్తుంది. కానీ అక్కడికి హార్స్మన్ రారు. ఈసారి కూడా అలానే జరుగుతుంది కాబట్టి నేను టీంని పంపించి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు డైలన్ అని చెప్పింది. నువ్వు ఈ కేసు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, ఒక బ్రేక్ తీసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక డైలన్ నవ్వుతాడు. అతనికి కూడా ఇదే కావాలి, ఎందుకంటే నిజంగానే హార్స్మన్ నెక్స్ట్ ఆక్టా కంపెనీ CEO ఓవెన్నే టార్గెట్ చేయబోతున్నారు. ఇప్పుడు FBI ఆ కంపెనీ మీద కాన్సన్ట్రేట్ చేయరు. దానికోసమే డైలన్ చాలాసార్లు FBIకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. డానియల్ అతని అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు లోపల ఒక అమ్మాయి ఉంటుంది. తను కూడా ఒక మెజిషియన్. డానియల్ దగ్గర జాక్ ఇంకా బ్రతికే ఉన్నాడని నాకు తెలుసు, నేను కూడా ద ఐ కమ్యూనిటీలో చేరాలనుకుంటున్నా అని చెప్పింది. అది విన్న డానియల్ మిగతా మెంబర్స్కి ఫోన్ చేయడానికి వెళ్తాడు. అందులోపల ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత డైలన్, డానియల్, మెరిట్, జాక్ వీళ్ళ ముగ్గురుతో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. అక్కడ డైలన్తో పాటు డానియల్ అతని అపార్ట్మెంట్లో కలిసిన అమ్మాయి కూడా ఉంటుంది. డైలన్ హార్స్మన్కి తనని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. తన పేరు లూలా, తానే కొత్త హార్స్మన్, ఇకపై మన టీంలోనే పనిచేస్తుంది అని డైలన్ చెప్పాడు. హార్స్మన్ లాస్ట్ షో చేసిన 1 year తరువాత హెన్లీ ద ఐ కమ్యూనిటీ వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనకి బదులుగానే లూలాని కొత్త హార్స్మన్గా డైలన్ తీసుకొచ్చాడు. ఆ తరువాత హార్స్మన్ వాళ్ళ నెక్స్ట్ షో ప్లాన్ని డిస్కస్ చేస్తారు. ఆక్టా కంపెనీ CEO ఓవెన్ కేస్ కొత్త మోడల్ ఫోన్ని లాంచ్ చేయబోతున్నాడు. ఈ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్తో యూజర్కి తెలియకుండా అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయొచ్చు. ఓవెన్ ఆ పర్సనల్ డేటాని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బుకి అమ్మాలనుకుంటున్నాడు. హార్స్మన్ ఈ విషయాన్ని పబ్లిక్కి ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారు. న్యూయార్క్లో జరిగే ఆ మొబైల్ లాంచ్కి హార్స్మన్ ఇంకా డైలన్ వెళ్లారు. మెరిట్ ఓవెన్ కేస్ని హిప్నోటైజ్ చేసి ఒక రూమ్లో లాక్ చేసేస్తాడు.
అతనికి బదులుగా స్టేజ్ మీదకి డానియల్, మెరిట్, లూలా వెళ్ళి ఆడియన్స్ దగ్గర ఓవెన్ ఐడియాని ఎక్స్పోజ్ చేయాలనుకుంటారు. కానీ ఆ టైంలో వేరే ఎవరో ఒక అతను ఆ ప్రోగ్రామ్ని హ్యాక్ చేసేస్తాడు. అందరి సీక్రెట్స్ని ఎక్స్పోజ్ చేసే హార్స్మన్ సీక్రెట్ని ఈరోజు నేను ఎక్స్పోజ్ చేయబోతున్నా. మీరంతా అనుకున్నట్టు జాక్ చనిపోలేదు, అతనింకా ప్రాణాలతోనే ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అని రివీల్ చేస్తాడు. అప్పుడు డైలన్ హార్స్మన్ని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. స్క్రీన్లో ఉన్న మిస్టీరియస్ పర్సన్ ఏం చెప్తాడంటే హార్స్మన్ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరో కాదు, FBI ఆఫీసర్ డైలన్, అతనే 5th హార్స్మన్ అని చెప్పాడు. అక్కడికి డైలన్ బాస్ తన టీంతో వచ్చుంటుంది. తను ఆ విషయం విన్నాక డైలన్ని వెంటనే అరెస్ట్ చేయమనింది. కానీ డైలన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంకోవైపు పరిగెడుతున్న హార్స్మన్ ఒక కన్స్ట్రక్షన్ ట్యూబ్ లోపలికి వెళ్తారు. ఆ ట్యూబ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక హోటల్ కిచెన్లో ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ ప్రకారం చూస్తే ఆ ట్యూబ్ ఒక ట్రక్తో కనెక్ట్ అయి ఉండాలి. కానీ వీళ్ళు ఒక చైనీస్ హోటల్లో ఉన్నారు. కొంచెం సేపు తరువాత వీళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది. నిజానికి వీళ్ళంతా ఇప్పుడు చైనీస్ హోటల్లో కాదు, చైనాలోనే ఉన్నారు. న్యూయార్క్లో ఉన్న ట్యూబ్ లోపలికి వెళ్ళి చైనాకి ఎలా వచ్చారో వీళ్ళకి అర్థం కాదు. అప్పుడు వాళ్ళని మెరిట్ ట్విన్ బ్రదర్ చేస్ కలుస్తాడు. ఒకప్పుడు మెరిట్ ఫేమస్ అయిన మెజిషియన్. చేస్ మెరిట్ దగ్గరే మేనేజర్గా పనిచేసేవాడు. కానీ కొన్ని సంవత్సరాలకి ముందు చేస్ మెరిట్ కష్టపడి సంపాదించిన డబ్బునంతా తీసుకుని పారిపోయాడు. మెరిట్ చేస్ దగ్గర నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు చేస్ వాల్టర్ అనే ధనవంతుడు కోసం పనిచేస్తున్నాడు. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడే కొంతమంది బాడీగార్డ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా వాల్టర్ కోసమే పనిచేస్తున్నారు. చేస్ హార్స్మన్ని వాల్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. వాల్టరే ఆక్టా లాంచ్ని హ్యాక్ చేసి హార్స్మన్ సీక్రెట్స్ని ఎక్స్పోజ్ చేశాడు. అతను హార్స్మన్ని ఎలా న్యూయార్క్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడో చెప్తాడు. న్యూయార్క్లో హార్స్మన్ యూజ్ చేయాల్సిన కన్స్ట్రక్షన్ ట్యూబ్కి ముందు వాల్టర్ అలాంటిదే ఇంకొక ట్యూబ్ పెట్టాడు. ఆ విషయం తెలియని హార్స్మన్ వాల్టర్ ట్యూబ్ లోపలికి వెళ్లారు. ఆ ట్యూబ్ లోపల స్లీప్ అని యూవీ సౌండ్ వినిపించింది. అందువల్ల వీళ్ళంతా నిద్రపోయారని వాల్టర్ అన్నాడు. ఆ తరువాత నిద్రపోతున్న హార్స్మన్ని వాల్టర్ అతని ప్రైవేట్ జెట్లో ఇక్కడికి తీసుకొచ్చేశాడు. వాల్టర్ వీళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశాడని హార్స్మన్ అడుగుతారు. వాల్టర్ ఇంకా ఆక్టా కంపెనీ CEO ఓవెన్ కేస్ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్. వాల్టర్ ఒక చిప్ క్రియేట్ చేసుంటాడు. ఆ చిప్తో ఈ ప్రపంచంలో ఎవరి కంప్యూటర్నైనా హ్యాక్ చేయొచ్చు. ఓవెన్ వాల్టర్ని మోసం చేసి ఆ చిప్ అతని దగ్గర నుంచి తీసుకున్నాడు. ఓవెన్ ఆ చిప్తో వాల్టర్ కంప్యూటర్ని హ్యాక్ చేసి అతని ప్రైవేట్ ఫైల్స్ని బోర్డ్ మెంబర్స్కి చూపిస్తాడు. బోర్డ్ మెంబర్స్ దగ్గర వాల్టర్ మెంటలీ అన్స్టేబుల్ అని ఓవెన్ చెప్పాడు. దానివల్ల వాల్టర్ని ఆ కంపెనీ నుంచి తీసేస్తారు. కాబట్టే 1 సంవత్సరం ముందు వాల్టర్ అతను చనిపోయినట్టు అందరినీ నమ్మించాడు. ఇప్పుడు ఓవెన్ వాల్టర్ క్రియేట్ చేసిన చిప్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. సో వాల్టర్ హార్స్మన్ దగ్గర ఆ చిప్ని దొంగలించమంటాడు. మీరు ఫేమస్ అయిన దొంగలు కదా, మీ ట్రిక్స్ని యూజ్ చేసి ఆ చిప్ని నాకు తీసుకొచ్చి ఇవ్వండి. దానికోసమే మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చా అని వాల్టర్ చెప్పాడు. ఒకవేళ మీరు నాకు హెల్ప్ చేయలేదంటే మిమ్మల్ని చంపేస్తా అని హార్స్మన్ని బెదిరించాడు. జాక్, లూలా, మెరిట్ ముగ్గురు ఆ చిప్ దొంగతనం చేయడానికి ఒప్పుకోరు. కానీ డానియల్ వాళ్ళు వాల్టర్కి హెల్ప్ చేస్తామని ఒప్పుకుంటాడు. ఇంకోవైపు ఇవేవీ తెలియని డైలన్ హార్స్మన్ని కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. అప్పుడు డైలన్కి బ్రాడ్లీ ఫోన్ చేసి హార్స్మన్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే జైలుకి వచ్చి అతన్ని కలవమంటాడు. కాబట్టి డైలన్ బ్రాడ్లీని కలవడానికి జైలుకి వెళ్ళాడు. బ్రాడ్లీ అతనికి హార్స్మన్ కిడ్నాప్ అవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు, ఒకవేళ నువ్వు నన్ను జైలు నుంచి బయటికి తీసుకువెళ్తే హార్స్మన్ ఎక్కడున్నారో చెప్తా అని బ్రాడ్లీ అన్నాడు. వేరే దారి లేక డైలన్ బ్రాడ్లీని జైలు నుంచి బయటకు తీసుకువెళ్తాడు. వీళ్ళిద్దరూ కార్ దగ్గరికి వెళ్ళాక హార్స్మన్ ఇప్పుడు చైనాలో ఉన్నారు అని బ్రాడ్లీ చెప్పాడు. ఇంకోవైపు చైనాలో ఉన్న హార్స్మన్ని చేసి ఒక మ్యాజిక్ షాప్కి తీసుకువెళ్ళాడు. ఆ చిప్ని రాబరీ చేయడానికి కావలసిన వస్తువులు కొనడానికి వెళ్ళున్నారు. ఇక్కడ 2 కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు ఈ మ్యాజిక్ షాప్ ఓనర్ బూబు ఇంకా తన మనవడు లీ. హార్స్మన్ వీళ్ళకొక లిస్ట్ ఇచ్చి అందులో ఉన్న ఐటమ్స్ అన్ని కావాలంటారు. వాల్టర్ చెప్పిన దానికి ఎందుకు ఒప్పుకున్నావు అని మెరిట్ డానియల్ దగ్గర అడిగాడు. మనకి వేరే దారి లేదు, మనం ఒప్పుకోకపోతే వాల్టర్ మనల్ని చంపేస్తాడు. అలాగే చిప్ దొరికిన తర్వాత కూడా అతను మనల్ని చంపేయొచ్చు. కాబట్టి ఆ చిప్ మనకి దొరికిన వెంటనే దాన్ని ద ఐ మెంబర్స్కి ఇచ్చేద్దాం, వాళ్ళు మనల్ని సేవ్ చేస్తారని డానియల్ చెప్పాడు. అది విన్న మిగతా హార్స్మన్ కూడా డానియల్ ప్లాన్కే ఒప్పుకుంటారు. మెరిట్ చేస్ని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఆ గ్యాప్లో డానియల్ దాయికి ఫోన్ చేసి వాళ్ళ ప్లాన్ గురించి చెప్పి వాళ్ళని ఎక్కడ మీట్ అవ్వాలో అడిగి తెలుసుకున్నాడు. డైలన్ బ్రాడ్లీతో ఒక ప్రైవేట్ జెట్లో చైనాకి బయలుదేరాడు. అప్పుడు బ్రాడ్లీ, నాకు మీ నాన్న చావుకి ఎలాంటి సంబంధం లేదు డైలన్ అని అన్నాడు. నువ్వు లియోనెల్ స్ట్రైక్ కొడుకువని నాకు తెలుసు.
లియోనల్ని నీనా ట్రిక్ చేయమని చెప్పలేదు, అతన్ని నేను చంపలేదు అని చెప్పాడు. అది విన్న డైలన్కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నేను ఆ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు హార్స్మన్ కావాలి, వాళ్ళ సేఫ్టీనే నాకు ఇంపార్టెంట్ అని అన్నాడు. హార్స్మన్ ఆ రాబరీ ఎలా చేయాలో ప్లాన్ చేస్తారు. ఇప్పుడు చిప్ ఒక సైన్స్ సెంటర్లో ఉంది. ఒక సౌత్ ఆఫ్రికన్ గ్యాంగ్స్టర్ కొడుకు దాన్ని కొనాలనుకుంటున్నాడు. అంతకు ముందు ఒకసారి ఆ చిప్ని చూడ్డానికి వస్తున్నాడు. హార్స్మన్ ఆ సైన్స్ సెంటర్ లోపలికి వెళ్ళాలంటే ఇతనితోనే వెళ్ళాలి. వీళ్ళు దొంగతనం చేయబోయే చిప్ ఒక కార్డులోనే ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ చిప్ని తీసి అక్కడ ఫేక్ చిప్ని పెట్టాలని అందరూ డిసైడ్ చేసుకున్నారు. ఆ తరువాత జాక్ వాళ్ళందరికీ కార్డ్ ట్రిక్స్ నేర్పిస్తాడు. హార్స్మన్ దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారు. ప్లాన్ ప్రకారం వీళ్ళు ఆ సౌత్ ఆఫ్రికన్ గ్యాంగ్స్టర్ని హిప్నటైజ్ చేసి అతని మనుషుల్లా ఆ సైన్స్ సెంటర్కి వెళ్లారు. ఈ సైన్స్ సెంటర్లో సెక్యూరిటీ చాలా టైట్. అక్కడి సెక్యూరిటీ ఆఫీసర్ ఆలన్ ఏం చెప్తాడంటే, లోపలికి వెళ్ళడానికి ముందు బెల్ట్, పర్స్ లాంటి మెటల్ ఐటమ్స్ ఏవైనా ఉంటే బయటే వదిలేయండి. ఇక్కడ మెటల్ డిటెక్టర్ ఉంది, ఎందుకంటే ఆ చిప్ మెటల్తో తయారయ్యింది. దాన్ని ఎవరైనా బయటకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తే తెలిసిపోతుంది అని చెప్పాడు. హార్స్మన్ అతను చెప్పినట్టే చేస్తారు. జాక్ లోపలికి వెళ్ళినప్పుడు అలారం మోగింది. సెక్యూరిటీ అతన్ని చెక్ చేసి జాక్ వాలెట్ని తీసుకుంటారు. లోపలికి వెళ్ళాక ఆలన్ ఆ చిప్ స్పెషాలిటీస్ని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు మెరిట్కి ఏదో అలర్జీ అయింది. దాంతో అక్కడున్న వాళ్ళంతా మెరిట్కి ఏమైందో చూసి హెల్ప్ చేస్తారు. ఆ టైంని యూస్ చేసి జాక్ ఆ ఒరిజినల్ చిప్ని తీసుకుని వాళ్ళు తెచ్చిన ఫేక్ చిప్ని అక్కడ పెట్టేస్తాడు. ఆలన్కి జాక్ మీద డౌట్ వచ్చి వాళ్ళందరినీ చెక్ చేయమని చెప్పాడు. ఇక్కడే ఆ ఫేమస్ అయిన కార్డ్ సీన్ వస్తుంది. మీలో చాలా మంది ఈ సీన్ చూసుంటారు. హార్స్మన్ నలుగురు సెక్యూరిటీ ఆఫీసర్స్కి తెలియకుండా ఆ చిప్ని ఒకరికొకరు పాస్ చేసుకుంటారు. సెక్యూరిటీ అందరినీ చెక్ చేసి వాళ్ళ దగ్గర ఏం లేదని ఆలన్కి రిపోర్ట్ చేశారు. డానియల్, లూలా, జాక్ ముగ్గురు మెటల్ డిటెక్టర్ దాటి వెళ్ళిపోతారు. ఇప్పుడు చిప్ మెరిట్ దగ్గర ఉంది. అతను వెళ్తే ఆ విషయం మెటల్ డిటెక్టర్లో తెలిసిపోతుంది. జాక్ ఒక ఆఫీసర్ దగ్గర వాళ్ళు తీసుకున్న అతని వాలెట్ తిరిగి ఇవ్వమన్నాడు. వాలెట్ ఇస్తే డిటెక్టర్ అలారం మోగుతుంది. అదే సమయంలో డానియల్ ఒక స్టీల్ ప్లేట్ని గట్టిగా గుద్దుతాడు. అందరూ అటువైపు చూస్తారు. ఈ వాలెట్ ఇచ్చే ఈ గ్యాప్లో మెరిట్ ఆ చిప్ని లూలాకి పాస్ చేసేస్తాడు. ఆ తరువాత వీళ్ళు నలుగురు ఆ చిప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డైలన్, బ్రాడ్లీ ఇద్దరు హార్స్మన్ వెళ్ళిన అదే మ్యాజిక్ షాప్కి వెళ్తారు. అక్కడ లియోనల్ స్ట్రైక్ మ్యాజిక్కి యూస్ చేసిన ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అలాగే లియోనల్ ఆఖరి షోలో యూస్ చేసిన సేఫ్ లాంటిదే ఇక్కడ ఇంకొకటి ఉంది. బూబు డైలన్కి లియోనల్ వాచ్ ఒకటి ఇచ్చింది. డైలన్ చిన్నప్పుడు లియోనల్ అతన్ని ఎన్నోసార్లు చైనాకి తీసుకొచ్చుంటాడు. ఇలాంటి వాచెస్ని మీ నాన్న ఎన్నో చేయించాడు, కానీ దీన్ని తీసుకోవడానికి అతను రాలేదు అని చెప్పింది. డైలన్ ఆ వాచ్ని తీసుకుంటాడు. వాళ్ళ దగ్గర హార్స్మన్ ఫొటోస్ చూపించి వీళ్ళని ఎక్కడైనా చూసారా అని అడిగాడు. ఫోటో చూసిన లీ, డానియల్ పక్కనే ఉన్న మార్కెట్లో ఈరోజు ఎవరినో కలుస్తున్నాడు, అతను ఫోన్లో మాట్లాడడం నేను విన్నానని చెప్పాడు. బ్రాడ్లీ ఆ షాప్లో ఉన్న ఒక కాఫిన్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మాయమైపోతాడు. మార్కెట్ ప్లేస్లో డైలన్ డానియల్ని కలిశాడు. సరైన టైంకి వచ్చి వాళ్ళని కాపాడలేకపోయానని సారీ అడుగుతాడు. కానీ డానియల్ డైలన్ దగ్గర రూడ్గా మాట్లాడతాడు. ద ఐ కమ్యూనిటీ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఒకరు వస్తారు. వాళ్ళకి చిప్పిచ్చాక వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. నీ అవసరం మాకు లేదు డైలన్, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని డానియల్ అన్నాడు. అది విన్న డైలన్ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంచెం సేపు తరువాత వాల్టర్ అతని మనుషులతో అక్కడికి వచ్చాడు. డానియల్ దగ్గర ఇన్ని రోజులు ద ఐ కమ్యూనిటీ మెంబర్స్లా మాట్లాడింది వేరే ఎవరో కాదు, వాల్టరే. మ్యాజిక్ షాప్లో డానియల్ ఫోన్ చేసి మార్కెట్కి రమ్మనింది. సినిమా స్టార్టింగ్లో సబ్వేలో అతను మాట్లాడింది కూడా వాల్టర్తోనే. వాల్టర్ చిప్ అడుగుతాడు, కానీ డానియల్ ఇవ్వడు. అప్పుడు వాల్టర్ మనుషులు అతన్ని కొట్టడానికి వెళ్తారు. సరిగ్గా ఆ సమయానికి డైలన్ అక్కడికి వచ్చి డానియల్ని కొట్టి ఆ చిప్ అతని దగ్గర నుంచి తీసుకున్నట్టు నటించాడు. కానీ నిజానికి చిప్ డానియల్ దగ్గరే ఉంటుంది. ఆ విషయం తెలియని వాల్టర్ డానియల్ని వదిలేసి డైలన్ని పట్టుకోమని అతని మనుషుల దగ్గర చెప్పాడు. వాల్టర్ మనుషులు డైలన్తో ఫైట్ చేసి అతన్ని పట్టుకున్నారు. ఇదంతా చూసిన డానియల్ అక్కడి నుంచి వెళ్ళి మిగతా హార్స్మన్ దగ్గర జరిగిందంతా చెప్తాడు. వాల్టర్ మనుషులు డైలన్ని ఒక హార్బర్కి తీసుకువెళ్లారు. వాళ్ళని ఫాలో అవుతూ హార్స్మన్ కూడా అక్కడికి వెళ్తారు. వాల్టర్ డైలన్ని చూసి, నీ తండ్రి చావుకి కారణమైన వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకుంటున్నావు అని నాకు తెలుసు. నేను కూడా నీ మీద ఒక విషయంలో రివెంజ్ తీసుకోవాలి అన్నాడు. ఫస్ట్ పార్ట్లో డైలన్ ఇంకా హార్స్మన్ ఆర్థర్ ట్రెస్లర్ అనే బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి $140 మిలియన్ దోచుకున్నారు కదా. ఆ ఆర్థర్ ట్రెస్లర్ కొడుకే వాల్టర్. అక్కడ ఆర్థర్ ట్రెస్లర్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరూ డైలన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. డైలన్ నాన్న లియోనల్ స్ట్రైక్ ఎలా చనిపోయాడో అలాగే అతన్ని కూడా చంపాలనుకుంటున్నారు. డైలన్ని ఒక సేఫ్లో లాక్ చేసి సముద్రంలో పడేస్తారు. వాల్టర్ ఇంకా ఆర్థర్ డైలన్ చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఆర్థర్ కార్లో బ్రాడ్లీ ఉంటాడు. డైలన్ని చైనాకి తీసుకొచ్చినందుకు ఆర్థర్ అతనికి డబ్బిస్తాడు. డబ్బు తీసుకున్న బ్రాడ్లీ త్వరలోనే హార్స్మన్ని కూడా అతని దగ్గరికి తీసుకొస్తానన్నాడు. ఇంకోవైపు సేఫ్లో ఉన్న డైలన్ బూబు అతనికి ఇచ్చిన వాచ్లో ఒక పిన్ ఉండడం గమనిస్తాడు. ఆ పిన్ యూస్ చేసి సేఫ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ చాలాసేపు నీటిలో ఉండడం వల్ల డైలన్ స్పృహ కోల్పోయాడు. అప్పుడు డానియల్ అక్కడికి వచ్చి డైలన్ని సేవ్ చేసి ఒడ్డుకు తీసుకువెళ్తాడు. అక్కడ మిగతా హార్స్మెన్ కూడా ఉంటారు. డైలన్ అతన్ని సేవ్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాడు. డానియల్ డైలన్ దగ్గర సారీ అడిగాడు. ఆ తరువాత వీళ్ళంతా కలిసిపోతారు. అప్పుడే వాళ్ళ దగ్గర ఉన్నది ఫేక్ చిప్ అని జాక్ కనిపెట్టాడు. ఒరిజినల్ చిప్ ఏమైందో వీళ్ళకి అర్థం కాదు. నెక్స్ట్ ఏం చేయాలో తెలియక హార్స్మెన్ అందరూ ఆ మ్యాజిక్ షాప్కి వెళ్తారు. అప్పుడు బూబు ఇంకా లీ అక్కడికొచ్చి వాళ్ళు కూడా ద ఐ కమ్యూనిటీ మెంబర్స్ అని వీళ్ళ దగ్గర చెప్పారు. హార్స్మెన్కి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు వాల్టర్ని ఎక్స్పోజ్ చేయడానికి వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్ వేస్తారు. హార్స్మెన్ వాళ్ళ నెక్స్ట్ షో న్యూ ఇయర్ రోజు లండన్లో చేస్తాం అని ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియో చూసిన వాల్టర్ ఆర్థర్ ట్రెస్లర్తో కలిసి లండన్కి వెళ్తాడు. అలాగే FBI ఆఫీసర్స్ కూడా ఈ వీడియో చూసి హార్స్మెన్ని పట్టుకోవడం కోసం లండన్కి వస్తారు. న్యూ ఇయర్ నైట్ డానియల్, లూలా ఇంకా జాక్ ముగ్గురు లండన్లో విడివిడిగా వేరే చోట్ల షో చేస్తారు. వీళ్ళు ఎక్కడున్నారని FBI ఇంకా వాల్టర్ ట్రాక్ చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు లొకేషన్ చూసిన వాల్టర్కి వాళ్ళ ప్లాన్ అర్థమైపోయింది. 4వ హార్స్మన్ అంటే మెరిట్ థేమ్స్ అనే రివర్ దగ్గర షో చేయబోతున్నాడని వాల్టర్ కనిపెట్టేశాడు. వాల్టర్ చేస్ దగ్గర మెరిట్ని ఆపి వాళ్ళు ఫైనల్ షో ఎక్కడ చేయబోతున్నారో తెలుసుకోమన్నాడు. చేస్ మెరిట్ని కలిసి అతని ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళు ఫైనల్ షో గ్రీనిచ్ అనే చోట్లో చేయబోతున్నారని తెలుసుకుంటాడు. కోపంలో మెరిట్ చేస్ని తోసేస్తాడు. అప్పుడు చేస్ పక్కనే ఉన్న ఒక వ్యక్తిని గుద్దుకున్నాడు. మెరిట్ డైలన్కి ఫోన్ చేసి వాళ్ళ ప్లాన్ వాల్టర్కి తెలిసిపోయిందని ఇన్ఫార్మ్ చేశాడు. డైలన్ మిగతా వాళ్ళకి కాల్ చేసి వెంటనే వాళ్ళు ఉన్న చోటు నుంచి వెళ్ళిపోమన్నాడు. వీళ్ళ 5గురు ఒక చోట్లో మీట్ అవుతారు. అప్పుడు వాల్టర్ మనుషులు అక్కడికి వచ్చి వీళ్ళని పట్టుకున్నారు. హార్స్మన్ ఇప్పుడు వాల్టర్ ఇంకా ఆర్థర్ ఉన్న ప్రైవేట్ జెట్లో ఉన్నారు. వాల్టర్ హార్స్మన్ని చంపేస్తానని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి చిప్ తీసుకుంటాడు. అప్పుడు చేస్ వాల్టర్కి ఒక ఐడియా ఇచ్చాడు. హార్స్మన్ని ఈ జెట్ నుంచి కిందకి విసిరేద్దాం అని చెప్పాడు. వాల్టర్ కూడా చేస్ ఇచ్చిన ఐడియాకి ఒప్పుకుంటాడు. అది విన్న హార్స్మన్ చాలా భయపడతారు. కానీ వాల్టర్ మనుషులు వీళ్ళని జెట్ నుంచి కిందకి తోసేశారు. ఆ తరువాత హార్స్మన్ చనిపోయారని వాల్టర్ ఇంకా ఆర్థర్ సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ జెట్ ఇంజిన్ ఇంకా లైట్స్ ఆగిపోతాయి. వాల్టర్ ఇంకా ఆర్థర్కి ఏం అర్థం కాదు. వీళ్ళకి ఆ జెట్ విండోస్లో హార్స్మన్ నవ్వుతూ కనిపిస్తారు. హార్స్మన్ వాల్టర్ ఇంకా ఆర్థర్ని బయటికి రమ్మన్నారు. అసలు వీళ్ళ జెట్ టేక్ ఆఫే అవ్వలేదు. వీళ్ళంతా ఇప్పుడు థేమ్స్ రివర్లో ఒక సెట్లో ఉన్నారు. అక్కడ చుట్టూ కొన్ని వేల మంది ఆడియన్స్ ఉంటారు. అది మాత్రం కాదు, ఈ షో ప్రపంచమంతా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. హార్స్మన్ ఇదంతా ఎలా చేశారో వాల్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేస్ మెరిట్ని కలిసినప్పుడు ఒక అతన్ని గుద్దాడు కదా, అది ఎవరో కాదు, జాక్. అప్పుడు జాక్ చేస్ని హిప్నటైజ్ చేసేశాడు. హార్స్మెన్ని ప్లేన్ నుంచి కిందకు తొయ్యాలని నువ్వే వాల్టర్కి ఐడియా ఇవ్వాలి అని జాక్ అతని దగ్గర చెప్పాడు. వాల్టర్ ఇప్పుడు మీడియా ముందుకొచ్చేశాడు. అతను ప్రాణాలతోనే ఉన్నాడని అందరికీ తెలిసిపోయింది. హార్స్మెన్ వాల్టర్ క్రియేట్ చేసిన చిప్ ఇంకా ఆ కంపెనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటి గురించి ప్రజలకి రివీల్ చేసేస్తారు. అప్పుడు అక్కడికి FBI ఆఫీసర్స్ వచ్చి చేస్, వాల్టర్ ఇంకా ఆర్థర్ని అరెస్ట్ చేశారు. ఈసారి కూడా హార్స్మెన్ FBI నుంచి తప్పించుకుంటారు. అక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత హార్స్మన్ ద ఐ హెడ్ క్వార్టర్స్కి వెళ్తారు. అక్కడ లీ ఇంకా బూబు కూడా ఉంటారు. డైలన్ ఒక రూమ్లో ఉన్న ఫొటోస్ చూస్తున్నప్పుడు అక్కడ లియోనల్ స్ట్రైక్ ఫొటోస్ కూడా ఉంటాయి. ఆ ఫొటోస్ చూసాకే అతని నాన్న కూడా ద ఐ కమ్యూనిటీలో ఒక మెంబర్ అని డైలన్కి తెలిసింది. అక్కడ ఇంకొన్ని ఫొటోస్ ఉంటాయి. అందులో లియోనల్ స్ట్రైక్తో పాటు బ్రాడ్లీ ఉంటాడు. డైలన్ ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు రూమ్ లోపలికి బ్రాడ్లీ వస్తాడు. నిజానికి బ్రాడ్లీ ఇంకా లియోనల్ స్ట్రైక్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అది మాత్రం కాదు, వాళ్ళిద్దరూ పార్ట్నర్స్. ప్రపంచం ముందు వీళ్ళిద్దరూ శత్రువులుగా నటించారు. ఈ విషయం నాకెందుకు ముందే చెప్పలేదని డైలన్ అడిగాడు. అనవసరంగా నేను మిమ్మల్ని జైలుకు పంపించా అని బాధపడతాడు. దానికి బ్రాడ్లీ ఏం చెప్తాడంటే, లియోనల్ చనిపోయినప్పుడు నేనేమీ చేయలేకపోయాను. నా మీద పగ తీర్చుకోవడానికి నువ్వు మ్యాజిక్ నేర్చుకుని మీ నాన్నలానే మంచి మ్యాజిషియన్ అయ్యావు. నేనే ద ఐ కమ్యూనిటీని సృష్టించా. ఇప్పుడు నా తరువాత నువ్వే దీనికి లీడర్ అని బ్రాడ్లీ చెప్పాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి హార్స్మన్ వస్తారు. బ్రాడ్లీ వాళ్ళందరికీ ఒక సీక్రెట్ డోర్ చూపించాడు. ఈ డోర్ వెనకాల ద ఐ కమ్యూనిటీ గురించి మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళు 5గురు ఆ రూమ్ లోపలికి వెళ్తారు. అక్కడితో ఈ సినిమా ఎండ్ అయిపోయింది.